అబ్బా మెల్లగరా, నీ స్పీడు తట్టుకోలేకపోతున్నా. నేనంటే ఏమనుకున్నా అమ్మగారు, తగ్గేదేలే. ఏమైంది? ఏమైందో నీకు తెలియదా అని పెన్నులు ఇంకు గారింది. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? If you like the video, please click on the like button, write a comment, and subscribe to my channel. Watch the clips and select one for you. ఇంత పొద్దెక్కింది, ఈ నల్లమొక పొడు ఇంకా కూడా లేవలే. పోయి లేపుతా. ఓ మనిషి, ఓ మనిషి, ఇంకెంతసేపు అనుకుంటావు? లేవత్తలేదా? డ్యూటీకి టైం అవుతుంది. అబ్బా ఆగరాదే, సాధన చేసి పడుకుంటా. అబ్బో పిల్లగాడు, రాత్రంతా నా పొలం దున్ని దున్ని అలసిపోయినట్టుండు, అందుకే సాధన అయితలేదేమో. అబ్బో పిల్లగాడు, రాత్రంతా నా పొలం దున్ని దున్ని అలసిపోయినట్టుండు, అందుకే సాధన అయితలేదేమో. ఏంది గట్లనే పడుతుంది? ఆ మాట అనడానికి సిగ్గుమాన ఉండాలి. అత్తన పోతాను ఓ రావసులు కన్నట్టు డ్యూటీకి పోతున్నావు వస్తున్నావు, నీకు ఏ పని సాత కాదు. ఏం మొగనివో ఏమో. ఏందో నలవకున్నానా, నీ కంటికి ఎట్లా కనిపిస్తానే? బాగా మాట్లాడతాను. ఏ బాయ్యా, చూపేదేవనా? చూడు పిన్నమ్మ పాడు పిల్లగా బతుకు, పైన పైన పడతానంటాడు. చూడు పిన్నమ్మ. ఓ మనిషి, అట్లా బీరు బతుకుతున్నానే. మంచిగా కనబడుతున్నావు గాని పోయి స్నానం చేసి రాపో. అన్నం తిని డ్యూటీకోదు. మా పోతా గాని నువ్వు జల్లు అండాలి పో. ఇక నువ్వు చెప్పాలి నాకు వంట చేయాలని. చేస్తా పో. ఎక్కడికి వెళ్ళొచ్చిందో ఇది లోకం. ఇగోరా చాయ్ తీసుకో. సరే చాయ్ సూపర్ ఉంది అమ్మగారు. ఏంద్రా చాయ్ సూపర్ ఉంది కానీ నేను సూపర్ లేనా? మీకేందమ్మగారు, సూపర్ ఉన్నారు. సినిమాలలో ట్రై చేస్తే మంచి హీరోయిన్ అవుతారు. అబ్బా నువ్వు అట్లా అనకురా, నువ్వు అట్లా అంటే నాకు సిగ్గైతుంది. నిజంగా అమ్మగారు, అయ్యగారు మీకు దొరకడు మీ అదృష్టం. మేడి పండు చూడు మేలిమై ఉండు, నువ్వు పొట్ట విప్పి చూడు పురుగులు ఉన్నట్టు ఉన్నాడు మీ అయ్యగారు. కనీసం నా సూదిలా దారం కూడా పెట్టడు, నా సూదిలా దారం కూడా పెట్టడు. లేదు డొల్లా. ఏమో అమ్మగారు, మీరు అప్పుడప్పుడు ఏం మాట్లాడతారు ఏం అర్థం కాదు. కనీసం నువ్వు నన్ను అర్థం చేసుకుంటావనేరా నా బాధ అంతా. సరే తీరా, నేను పోతానా. ఏమే టిఫిన్ రెడీనా? తీసుకోండి. అత్తున్నా ఇగో. సరే గాని సాయంత్రం రంగ మల్లెపూలు తీసుకురావాలా? నీ మల్లెపూలు మలిచి నాకు మంచిగా వచ్చింది గాని సూపులకే మొగనివే గాని సుక్క పెట్టడానికి మాత్రం మొగనివే కాదన్నట్టుంది. నేనేమన్నా మల్లెపూలు పెట్టుకుంటే ఏమైనా లాభం ఉందా? నువ్వేమైనా ఒడిసేది ఉందా? రాంగా వచ్చేటప్పుడు బజ్జీలు తీసుకురా. తిని తిని అమ్మాయిలు ఎక్కువ ఉండేది ఆంటీ లెక్క తయారాను. నేను బజ్జీలు లేని గిజ్జీలు లేని పో. నేను దొడ్డున్నా గానీ నీకు కంఫర్ట్ గానే ఉన్నా కదా. అవునవును, సరే బాయ్. మా అమ్మ నాన్న నాకు జాబ్ ఉందని నాకు ఇచ్చి పెళ్లి చేస్తే ఈయనతో మాత్రం నాకు ఏ సుఖం లేదో సంతోషం లేదు. ఈయన ఎప్పుడు చూసినా డ్యూటీ డ్యూటీ పైసలు పైసలు అనుకుంటా నన్ను కనీసం నన్ను ప్రేమ కొద్ది కూడా చూసుకుంటలేడు. అరే అన్వేషు, అన్నం తిందు రారా.
అమ్మగారు కూర సూపర్ ఉన్నది. ఏ నేను మంచిగా లేనారా? ఏంది అమ్మగారికి ఇట్లా అంటాంది? ఏమైందిరా? ఏం ఆలోచిస్తాను? ఏం లేదు అమ్మగారు, ఇంతకుముందే చెప్పినాయి కదా మీరు హీరోయిన్ లెక్క సూపర్ ఉన్నారు. నా అందము వట్టినే ఉంటుంది కదరా, కనీసం నువ్వు నన్ను అనుభవించవచ్చు కదా. ఏమన్నారు ఇక్కడ బల్లే లేదు కదా, అయినాక బల్లికే చిన్నపిల్లలకి భయపడతారు ఏందమ్మగారు మీరు? బల్లి పోయినట్టుందిరా, అయినా నాకు చిన్నప్పటి నుంచి బల్లంటే భయం. సరే అమ్మగారు. నా బాధ నీకు ఎప్పుడు అర్థమవుతుందో ఏమో. మౌనిక వచ్చినావా? సరే కాలు చేతులు కడుకొచ్చుకోపో, అన్నం పెడతా తిందు. సరే అయ్యగారు నేను ఇంటికి పోతాను, కీస్ తీసుకోండి. ఆగు, మీ ఇంట్లో ఎవరు లేరంటే కదరా, నువ్వు ఏం తిప్పల పడతావురా? ఈయనది నిన్న అనుకో. ఎందుకే గారు మీకు ఇబ్బంది, నేను ఇంటికే పోతా. అరే మాకేమి ఇబ్బందిరా, నువ్వు ఈయనది ఈయన వాడుకో. సరే సరే కారు తుడిచినావారా? చూసినా గారు. వీళ్ళు ఏం చెప్తారో చూద్దాం. ఏమైంది? ఏమైందో నీకు తెలియదా అని పెన్నులు ఇంకు గారింది. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? నువ్వు ఎప్పుడైనా అంతే, నాకు మంచి మూడు రాగానే నీ పెన్నులా లింక్ అయిపోతుంది. చాలా అని ఇంకెంతసేపు చేయాలని? లేవలేని అత్తకు వంగలేని కోడలు దొరికినట్టు నువ్వు నాకు అట్లా దొరికినావు. ఇగో రేపటి నుంచి చీర కట్టుకొని గాజులు వేసుకొని తిరుగు. ఏంటి దొంగ పెద్ద మాట నన్ను? నల్లమ్మకు కూడా నీ దగ్గర తప్పు పెట్టుకొని నన్ను ఎందుకు కొడుతున్నావురా? ఎందుకేనా అమ్మగారు ఊరికే నా ఇంటి పడుతుంది, మా అయ్యగారు మా అమ్మగారిని ఏం సుఖ పెడతలేడు. రేపు నుండి మా అమ్మగారిని నేనే అరుచుకుంటాను, నన్ను తీసుకోవడం. అరే షాపింగ్ వెళ్ళాలి, కార్ దీపో. సరే అమ్మా. ఏందిరా ఈ పొలాల దగ్గర ఆపినావు? అయినా నేను అప్పుడే అడుగుతా అనుకున్నా గీతోగా తీసుకొస్తాను అని. ఎందుకు తీసుకొచ్చినావురా? చెప్తా ఆగమ్మగారు, ఒకసారి లోపల కూర్చోండి అమ్మా. ఇలా కూర్చోండి చెప్తా. ఏమైందిరా? లోపల కూర్చోండి అమ్మా చెప్తా. ఏంటిదిరా? ఏమో చెప్తా అంటివి. అది అమ్మగారు ఏందిరా నా బాధ ఇన్ని రోజులకు అర్థమైందా? మీ బాధ నాకు రాత్రి అర్థమైంది అమ్మగారు. దొంగ సచ్చినోడా, రాత్రంతా మొత్తం విన్నవారా? అవునమ్మా, అంతా విన్నా నేను. అబ్బా మెల్లగరా, నీ స్పీడు తట్టుకోలేకపోతున్నా. నేనంటే ఏమనుకున్నా అమ్మగారు, తగ్గేదేలే. నువ్వు కూడా మీ అయ్యగారి లెక్కనే తొందరగా పెన్నుల లింకు
కక్కిపిత్తవా రా? నేను అట్లా కాదు అమ్మగారు. నేను ఎంతసేపు చేసినా నా పెన్నులో ఇంక కక్కనే కక్కదు. అబ్బా ఏం చేసినావురా? నీ పెన్ను బండ లెక్కనే ఉంది. నీ పెన్నుతోని నా పేపర్ని ముక్కలు ముక్కలు చేసినావు కదరా. మరి ఏమనుకున్నారు అమ్మగారు? నేనంటే నాతో మామూలు ఉండదు, అరుపులే అరుపులు. అబ్బా ఇవాళ నాకు పని ఎక్కువైంది, శాతనెత్తలే జర పండుకుంటా. నీకు శాతనైనా నువ్వు చేసేదేముంది? సరేది పాడుకో. ఇడు అన్నాడు కదా, నేను వాళ్ళ దగ్గరికి పోతా. అరే రారా లోపలికి. లోపల అయ్యగారు ఉన్నాడు కదా అమ్మ? అయ్యగారు మంచి నిద్రలో ఉన్నాడు, ఏం కాదు రా. సరే అమ్మా. అరే ఇది నాకన్నా ముందుగానే లేస్తుంది కదా, లేపుతా. మౌనిక, మౌనిక ఏమైంది? నాకన్నా ముందుగా లేచిన లేత్తలు ఇవ్వాలా? ఇంకా శాతం అయితే లేదండి. మాదాలు కానీ చాయ్ పెడుతుపా, అన్న కొద్ది అట్లా అన్న కొద్ది అవుతుంది. సరే అత్తనప్పా. మొద్దులాగా ఉండు. అన్వేషాడు రాత్రంతా నా పొలం దున్ని దున్ని నన్ను అలసిపోయేటట్టు చేసిండు. అరే అమ్మగారు. ఈ షాప్ కు ఒక పాల ప్యాకెట్ ఎద్దురా. సరే అమ్మా, తొందరరా. తొందర. మారు మారు తెచ్చినవారా? తెచ్చు. నువ్వెన్నిసార్లు లెక్క పెట్టా అవి గన్నే ఉంటాయి. ఏమైనా పైసా పిచ్చి. పిచ్చిదానా? ఈ పైసలు లేకపోతే ఏ పని అవుతుంది చెప్పు నాకు. ఓ మెంటల్ దానివి. డబ్బుంటే ఎన్నో పనులు అయితే నీకు తెలియదు. అయితే అయితే పిల్లల్ని మాత్రం పట్టించుకో. ఎప్పుడు పోయినా ఒకటి. మౌనిక, మౌనిక, ఇగో నాకు డ్యూటీకి లేట్ అయింది, మళ్ళీ నువ్వు కూర అనేసరికి ఇంకా లేట్ అవుతుంది. ఇంత పచ్చడి వేసుకొని తీసుకురాకు. సరేనండి. ఎంత పొద్దున్న లేద్దామన్నా లేట్ అవుతుంది.
ఏందిరా మళ్ళీ వచ్చినావు? ఇప్పుడు ఏం వద్దు. రాత్రంతా చేసినందుకే పానమంతా పుండు పుండు ఉంది. అబ్బా అమ్మగారు, ఇప్పుడు మళ్ళీ వేసుకుంటే అంత సెట్ అవుతుంది. అబ్బా వద్దురా. ఇగో అప్పటికి చేసుకున్నాం సరేనా? అప్పటికి మా భార్య వస్తానని, అప్పటికి నాకు వీలు కాదు, అందుకే. సరే పా. చలి పెడుతుంది. దీన్ని ఫోన్ అనే చేద్దామా? అగో స్విచ్ ఆఫ్ వస్తుంది. మళ్ళీ చేస్తా. ఫోన్ అడగని స్విచ్ ఆఫ్ వస్తుంది. ఈ నేను కార్ తీసుకొని రమ్మన్నామంటే జ్వరం వచ్చి పాడిందంట. సలిసలి పెడుతుంది. ఆటో ఇట్లా చేస్తుందని అస్సలు అనుకోలేదు. అయినా తప్పంతా నాదే. దీన్ని దూరం పెట్టినందుకు వాడికి అలవాటు అయింది. దీన్ని కొడితే ఇది ఏమైనా చేసుకుంటుందో లేక వాళ్ళిద్దరు కలిసి నన్ను ఏమైనా చేస్తారో ఇది నా మనసులో పెట్టుకుంటా. చూసిరు కదా, మీరు నాలాగా తప్పు చేయకండి. మన జీవితంలో డబ్బు సంపాదించాలి కానీ డబ్బే ముఖ్యం కాదు. మనం ఎప్పుడు ఎలా చనిపోతామో మనకే తెలియదు. కాబట్టి బ్రతకనన్ని రోజులు భార్యతో ప్రేమగా ఉండండి. మనం ఆడదాన్ని దూరం పెట్టినప్పుడే అది ఇంకొకరితో అక్రమ సంబంధం పెట్టుకుంటుంది తప్ప మనం ప్రేమ చూసుకుంటే ఏ తప్పు చేయదు. అందుకే మా షార్ట్ ఫిల్మ్ చూసిన తర్వాతనైనా అందరిలో కాకుండా కొందరిలైన మార్పు వస్తుందని ఆశిస్తున్నాము. మీ ప్రేమతో మన వర్షిత క్రియేషన్స్.